మరొక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే మనము ఆ రోజులలో రైతులు ఎలా పంటని పండించేవారంటే చేత విత్తనములు పట్టుకొని ఆ నాగడితో దున్నుకుంటూ వెళుతుంటే కన్నీటితో విత్తుతారంట కొంతమంది. పోయిన సంవత్సరం అంటే చక్కటి పంట రాలేదు, తెగులు చేత వరదల చేత పంటంతా కొట్టుకొని పోయింది. ఈ సంవత్సరమైన మంచి పంట రావాలని చెప్పి అప్పు తెచ్చి మరి పంట విత్తనం విత్తుతున్నానయ్యా అని చాలా మంది ఏడ్చుకుంటూ విత్తనాలు విత్తుతారంటండి. అలా విత్తిన వారు మరి ఒక 3, 4, 6 నెలల తర్వాత పంట చేతికి వస్తుందంట. ఆ పంట తీసుకొని ఇంటికి వారు ఎలా వెళ్తారంటే సంతోషంతో పనులు మోసుకొని వెళ్తారంటే. హల్లెలూయా, చదువు బిగ్గరగా హల్లెలూయా. విత్తేటప్పుడేమో ఏడ్చుకుంటూ విత్తారు, మరి పోయేటప్పుడు సంతోషంతో పనులు మోసుకొని బస్తాలు మోసుకొని ఇంటి నిండా ధాన్యంతో సమృద్ధిగా వాళ్ళు సంతోషంగా ఇంటికి వెళ్తారంట. అదే రీతిగా దైవ సన్నిధానంలో కూడా ఈరోజు ఇక్కడికి మీరు ఎవరైతే కన్నీటితో బాధలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, అవమానాలతో, నిందలతో ఎవరైతే కన్నీటితో విత్తనం తీసుకొని ఇక్కడికి వచ్చారో, ఎవరైతే ఇంతవరకు ప్రార్థనలు విత్తారో, వెళ్ళేటప్పుడు మీ ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషమైన పనులు మోసుకొని మీరు వెళ్ళుదురుగాక. నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక ఒక 3 వ్యక్తులను మరి వారి కన్నీళ్ళు విత్తినప్పుడు ఎలాంటి పంట కోసినారో చూద్దాం మనం. మొదటిగా అందరికీ తెలిసిన మాట సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం చదువుదాం. ఇక్కడ మనకు తల్లి కనపడుతుంది.